హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదంతా ఇప్పుడు ఈ 'మనోహరుడు' అనే సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ఏంటి? అసలు మేజర్‌గా సినిమా కంటెంట్ అన్నది ఎందుకు అర్థమవ్వలేదు? తెలుగు ఆడియన్స్‌కైనా, తమిళ్ ఆడియన్స్‌కైనా ఎందుకు అర్థమవ్వలేదంటే మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అన్నది చాలా లెంగ్త్‌గా ఉన్నది. నియర్లీ 3 అవర్స్. 3 అవర్స్ అన్నది మూవీ అన్నది ఉండడం జరిగింది. దాని అనుగుణంగా మనకు హీరో, హీరోయిన్ కాంబినేషన్ వచ్చినప్పుడు చాలా అంటే ఒకసారి ప్రెజెంట్ జరుగుతున్నది చూపించడంతో పాటు ఒక్కోసారి పాస్ట్‌లోకి అంటే మన హీరోకి ఏ విధంగా ఇంజెక్షన్ ఇచ్చారు, అదే విధంగా ఇంత హ్యాండ్సమ్ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా మారిపోవడం జరిగింది, అదే విధంగా వీళ్ళ లవ్ స్టోరీలో వేరే వాళ్ళ పాత్రలు లిఖించడం ఒకటేసారి ఎవరైతే డైరెక్టర్ ఉన్నటువంటి శంకర్ అనుకున్నాడో ఆ విజన్ చూయించడంలో కాస్త తప్పాడనే చెప్పాలి. ఎందుకంటే స్టోరీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ట్రూ‌గా లవ్ చేస్తే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తికి ఏమొచ్చినా అంటే రోగమొచ్చినా, ఏమొచ్చినా లాస్ట్ కడతీరే వరకు ఆ వ్యక్తిని మర్చిపోకూడదనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. బట్ ఫైనల్లీ శంకర్ ఎక్కడ మిస్ అయ్యారంటే ఒక్కటేసారి ప్రెజెంట్ అంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సీన్‌లు చూపించడంతో పాటు ఆ హీరోకి ఏసినటువంటి ఇంజెక్షన్స్ గూడా ఒకటేసారి మధ్యలో చూయించడము, అప్పుడప్పుడు తెలియకుండే మధ్యలో కన్‌ఫ్యూజన్ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇటువంటి ఒక బ్యానర్‌లో వచ్చినటువంటి సుకుమార్ గారు తీసిండే నంబర్ 'వన్' అనే సినిమా మనం మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో చూసాం. కానీ అది ఫ్లాప్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే. సినిమాల్లో కంటెంట్ చాలా భారీగా ఉన్నప్పటికీ వాటిని చూపించే విధానం అన్నది ఫాల్ట్ ఇవ్వడం వల్ల చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. సో, దీనికి సంబంధించి మీరేమంటారు? నెక్స్ట్ ఈ 'ఐ' అన్న సినిమా ఇలాంటిది చాలా శంకర్ గారు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి ఆ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతది. ఇప్పుడున్నటువంటి ఫేక్ సొసైటీలో ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయికి ఏమైనా ఆ అబ్బాయితోనే చివరి వరకు బ్రతకాలనుకునేటువంటి గొప్ప ఆశయంతో తీసిన సినిమా ఫ్లాప్ అవ్వడం అనేది చాలా దురదృష్టకరమే. ఏదేమైనా మీ ఒపీనియన్ అనేది కామెంట్స్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యూస్ కోసం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. రివ్యూస్ ఇస్తూనే ఉంటాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా చాలా ఫాస్ట్‌గా వస్తది. సో, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.